వెల్కమ్ టు ET20 అప్డేట్ చూద్దాం. మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో హీరోగా గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో సంగీత్ శోభన్. ఈ హీరో ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం గ్యాంబ్లర్స్. చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ మూవీ టీజర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. హీరో మంచు విష్ణు తాజాగా నటిస్తున్న చిత్రం కన్నప్ప. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఇండస్ట్రీలోని తెలుగు నటీనటులపై పుస్తకం రాయిస్తున్నట్లు విష్ణు తెలిపారు. అడివిశేష్ మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం డెకాయిట్. షానిల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫైర్ గ్లింప్స్ ను చిత్ర బృందం విడుదల చేసింది. మృణాల్ జూలియట్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటించిన చిత్రం భైరవం. అదితి శంకర్, ఆనంది, దివ్య పిల్లై తదితరులు కీలక పాత్రలు పోషించారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ కానుంది. ఈ సినిమా చూశాక ఖచ్చితంగా అందరికీ గూస్ బంప్స్ వస్తాయని చిత్ర బృందం చెబుతోంది. ప్రియదర్శి హీరోగా దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన చిత్రం సారంగపాణి జాతకం. రూపా కొడువాయూర్ హీరోయిన్ గా నటించారు. శ్రీనివాస్ ఔస్రాల, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్లో థియేటర్లో సందడి చేసిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. నాని హీరోగా శైలేష్ కోలను దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ హిట్ 3. మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అభిమానుల్ని మెప్పించింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ నెల 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం హరిహర వీరమల్లు. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తారా తారా అంటూ సాగే లిరికల్ ట్రాక్ ఎల్లుండి రిలీజ్ కానున్నట్లు టీం ప్రకటించింది. రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లుగా నటించిన చిత్రం షష్టిపూర్తి. ఈ మూవీలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో నటించారు. పవన్ ప్రభ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఈ నెల 30న రిలీజ్ కానుంది. నిఖిల్ దేవాదుల కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఘటికాచలం. ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీకి అమర్ కామిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయచురా, దుర్గాదేవి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో ధనుష్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా వస్తున్న చిత్రం కుబేరా. ఈ మూవీని శేఖర్ కమల డైరెక్ట్ చేస్తున్నారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఈ మూవీలో సాలిడ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్ రిలీజ్ అవగా ఆకట్టుకుంటోంది. సన్నీ డియోల్ హీరోగా మన టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మల్లినేని తెరకెక్కించిన సాలిడ్ మాస్ చిత్రం జార్జ్. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాకు యువత ఎంతగా బానిసవుతోంది, దానివల్ల ఏం కోల్పోతోంది అన్న అంశాలతో తెరకెక్కిన సినిమా వైరల్ ప్రపంచం. సాయి రోనక్, సన్నీ నవీన్, ప్రియాంక శర్మ, నిత్యా శెట్టి ప్రధాన పాత్రల్లో దర్శకుడు బ్రిజేష్ తంగి తెరకెక్కించారు. ఈ మూవీ సన్ నెక్స్ట్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. హీరో కార్తీ నటిస్తున్న సాలిడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సర్దార్ 2. దర్శకుడు PS మిత్రన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై సాలిడ్ బజ్ ఉండగా ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది పొంగల్ రేస్ లో మేకర్స్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. జియో హాట్స్టార్ వేదికగా గతేడాది విడుదలై ప్రేక్షకుల్ని అలరించిన మెడికల్ డ్రామా వెబ్ సిరీస్ హార్ట్ బీట్ ప్రస్తుతం సీజన్ 2 స్ట్రీమింగ్ అవుతోంది. దీపా బాలు, అనుమోల్, చారుకేష్, అమిత్ భార్గవ్ తదితరులు ప్రధాన పాత్రల్లో దీపక్ సుందర్ రాజన్, అబ్దుల్ కబీబ్ సంయుక్తంగా ఈ సిరీస్ ని తెరకెక్కించారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రెట్రో. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్ గా రూపొందించిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 31 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ మూవీలో సూర్య సరసన పూజా హెగ్డే నటించారు.
విజయ్ బాబు, అనుమోల్ ప్రధాన పాత్రల్లో రెజిన్ ఎస్ బాబు తెరకెక్కించిన మలయాళ చిత్రం పెండులం. తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. ఈటీవీ విన్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. తగ్ లైఫ్ అంటూ ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు అగ్ర హీరో కమల్ హాసన్. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. సల్మాన్ ఖాన్ హీరోగా ఏర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం సికందర్ రంజాన్ కానుకగా మార్చి 30న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ విడుదలైంది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ వేదికగా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. నటుడు రాజ్ కుమార్ రావు నటించిన లేటెస్ట్ చిత్రం భూల్ చుక్ మాఫ్. ఈ మూవీ ఇటీవల రిలీజ్ అయి థియేటర్లో సందడి చేస్తోంది. ఈ మూవీ ఇప్పటి వరకు 30 కోట్ల గ్రాస్ ను రాబట్టినట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రేక్షక ఆదరణని సొంతం చేసుకున్న మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందిన 8వ చిత్రం ద ఫైనల్ రెకనింగ్. 2023లో వచ్చిన డెడ్ రెకనింగ్ పార్ట్ 1కు కొనసాగింపుగా వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వసూళ్ల జోరు తగ్గింది. 9 రోజులే మూవీ 72 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది.